నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు కలిపి కే అనే ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు, మనకు తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించి ఒక్కొక్క వార్త బయటకు వస్తున్న నేపథ్యంలో రెమ్యూనరేషన్స్ కూడా అంతే భారీగా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ఇక్కడ ప్రభాస్ బాహుబలితో రేంజ్ బాగా పెరిగింది. తర్వాత ఇక్కడ సినిమా రాధేశ్యాము సినిమా ఫెయిల్ అవ్వడం, ప్రభాస్ గారి తాలూకు నాన్న అంటే కృష్ణరాజు గారు చనిపోవడం, ప్రభాస్లో అంటే ప్రభాస్ తాలూకు ఫ్రెండ్స్ మధ్య కొంత గ్యాప్ రావడం ఇవన్నీ కలిసి ప్రభాస్ తాలూకు కెరీర్ మీద దెబ్బతీసాయమ్మా. దెబ్బతీసినప్పుడు కూడా ఆల్ ఇండియాలో మనకున్నటువంటి చాలా సూపర్ స్టార్ ఎవరంటే ప్రభాసే. ఆయనతో ఒక మెగా ప్రాజెక్ట్ ఒకటి తయారవుతుంది. దాంట్లో ఒక విలక్షణమైన విలన్ కావాలి. ఆ విలన్ క్యారెక్టరు ఎవరేస్తే బాగుంటుందని ఆలోచించినట్టయితే యునానిమస్గా అది కమల్ హాసన్ వేస్తే బాగుంటుంది అనేటువంటి తీర్మానానికి వచ్చారు. ఒక 20 రోజులు పనిచేయాలి. 20 days అంటే ఫుల్ వర్కే కదా. సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ ఒక హీరోకి 20 days వర్క్ ఉంటుంది. అంతకంటే 20 daysలో హీరో వర్క్ అయిపోతుంది అన్నమాట. అటువంటి వర్క్ చేయడానికి కమల్ హాసన్కి రెమ్యూనరేషన్ ఎంత అనుకుంటే అది కొంచెం విచిత్రంగా అనిపించింది. 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అనేసరికి ఒక్కసారి ప్రపంచంలో ఉన్నటువంటి ట్రేడ్ మార్కెట్ అంతా ఒక ఉలిక్కి పడ్డదన్నమాట. అంత అమౌంట్ మనం రోజుకి 2 కోట్లు తప్పున 20 రోజుల్లో పవన్ కళ్యాణ్కి 40 కోట్లు అంటేనే మనం ఆశ్చర్యపోయినాం. అంతేగా ఇక్కడ 20 రోజులకి 150 కోట్లు అంటే మరి ప్రపంచంలో ఉన్న ట్రేడ్ మార్కెట్ ఎలాగుంటుంది? ఇక్కడ బాలీవుడ్ అక్కడ ఉంది, లేకపోతే ఇక మిగతా భాషల తాలూ చిత్రాలు మలయాళం కానీ కర్ణాటకం కానీ ఉన్నాయంటే ఆ సినిమాలు ఏ రేంజ్కి వస్తాయి? ప్రభాస్ సినిమా ముందు ఏ రేంజ్ ఉంటుంది? మహా కష్టమైతే మొత్తం సినిమా అంతా కాస్ట్ ప్రొడక్షన్ కలిస్తే ఒక 150 crores ఉంటుంది. అలా కాకుండా ఒక ఆర్టిస్ట్కి 150 అంటే మన ప్రభాస్కి ఆయనకి కనీసం 150 వేసుకుందాం. అంటే మన కమల్ హాసన్ తాలూకు రేంజ్ అయితే 150 వేసుకుందాం. 300 అంటే మిగతా ఆర్టిస్టులందరికీ కలిసి 100 కోట్లు వేసుకుందాం. 400 అంటే సినిమా తాలూకు కాస్ట్ ఎలా లెక్కేస్తారంటే ఆర్టిస్టులకి మొత్తం అందరికీ ఎంత అవుతుందో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంత అవుతుంది. ఇది 400 అయితే మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంకొక 400 అవుతుంది. అంటే సినిమాకి 800 కోట్లు అవుతుంది. 800 కోట్లు రియలైజ్ అవ్వాలంటే నీకు 2400 కోట్లు గ్రాస్ వస్తాయి, కానీ 800 కోట్లు రియలైజ్ అవ్వదన్నమాట. ఇంత పెద్ద రేంజ్కి మన తెలుగు సినిమా ఎదిగిందా? తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా కాదులే, పాన్ ఇండియా సినిమా 5 భాషల్లో తీస్తారు, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయినా అసలు మేకింగ్కే 800 crores అయిపోయినట్టయితే రేపు ప్రపంచ ట్రేడ్ మార్కెట్లో ఏ రేంజ్కి అమ్ముకుంటారు సినిమా? ప్రొడక్షన్ జరగాలి, మార్కెటింగ్ జరగాలి, పబ్లిసిటీ. మరి బాహుబలికి ఎంత పబ్లిసిటీ జరిగిందమ్మా? 100 కోట్లు పైన అయిపోయిందన్నమాట. దుబాయ్లో చేశారు, అందరికీ ఫ్లైట్లు. అలాగా ఇవన్నీ విపరీతమైన పబ్లిసిటీ, మార్కెటింగ్ ఇవన్నీ చేసుకొని సినిమా నిలబడాలంటే అంటే ఈరోజు మన తెలుగు సినిమా స్టాండర్డ్ ఎంత? మన తెలుగు సినిమా ప్రెస్టీజియస్గా గర్వంగా తలెత్తుకొని నిలబడవచ్చు. అది మనకు ఆనందం అన్నమాట. తెలుగు సినిమా ఈరోజు అందరూ కూడా ప్రపంచంలో అంటే బాలీవుడ్డే ఇండియాలో ఉన్న సినిమాలు అన్నిటికంటే బాలీవుడ్డే పెద్ద సినిమా అనుకుంటున్నాం, బాలీవుడ్డే పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. బాలీవుడ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? 150 కోట్లదే రాగిపోయింది. మరి టాలీవుడ్ ప్రాజెక్టు 800 కోట్లు అవుతుంది. ఇది 800 కోట్లు అయినట్టు అక్కడ మహేష్ బాబుతో సినిమా 1000 కోట్లు అంటున్నారు. అంటే వేర్ ఈజ్ అవర్ రేంజ్?
వేర్ ఈజ్ ది టాలీవుడ్? ఎప్పటి నుంచో సినిమాల పరంగా మీరు ఉన్నారు కాబట్టి ఆ నిర్మాణ విలువలు ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి డే బై డే ఇయర్ బై ఇయర్ మనం చూసినట్లయితే తెలుగు సినిమా ప్రొడక్షన్ వైజ్లో లేకపోతే బడ్జెట్ విషయంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది సంతోషించాల్సిన విషయమే. కానీ ఒక్కసారి సినిమా హిట్ అయింది అనుకోండి పర్వాలేదు, అదే ఫ్లాప్ అయితే మళ్ళీ తేరుకోగలమా? తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాన్ని కూడా ఆలోచించుకోవాలి కదా. అవును, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాము. కానీ ప్రభాస్ కానీ నిన్నే చెప్పాను మీకు, అది ప్రభాస్ కానీ రామ్ చరణ్ కానీ మన అల్లు అర్జున్ కానీ తారక్ కానీ తక్కువ చిన్న సినిమాలు చేయలేరు. చిన్న సినిమాలు చేస్తే వాళ్ళకి వర్కౌట్ అవ్వద్దు. అర్థమైందా? ఇక ముందు వచ్చే వాళ్ళతో మనం విసక్సేన్ ఉన్నాడు, ఇట్లాంటి వాళ్ళతో మనం ఏదైనా మంచి సినిమాలు చేయొచ్చు. కానీ ఈవెన్ కార్తికేయతో కూడా మనం చిన్న సినిమాలు చేయలేము. కార్తికేయ కూడా ఏమంటాడు, నాకు 20 కోట్లు కావాలంటాడు. అంతకుముందు కార్తికేయ సినిమా 30 కోట్లతో అయిపోయేది. ఇప్పుడు ఆ సినిమా కార్తికేయకి నాకు 20 కోట్లు ఉంటే కానీ యాక్ట్ చేయనంటాడు. చిన్న సినిమాలు చేయలేము మనం. చిన్న సినిమాలు చేయాలంటే కొత్త వాళ్ళతో చేయగలమమ్మా. కానీ ఒకటి మాత్రం నిజమే, నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఈ ఒక 800 కోట్లు పెట్టి తీసిన సినిమా రాధేశ్యామ్ సినిమా లాగా ఏదైనా కొంచెం డిసప్పాయింట్ చేసినట్టయితే ఎంతమంది కుప్పకూలిపోతారో ఆలోచించుకోవాలి. అంటే మన సినిమా మేకింగ్ ఎప్పుడు ప్లాన్డ్గా ఉండాలి. ప్రెస్టేజ్కి పోవడం కానీ గర్వంగా బోర విరుచుకొని మా సినిమా ఇంతే, వేరే లెవెల్లో మా సినిమా ఉంటుంది, భారతదేశంలో చాలా టాప్లో మేము తీసాం అని తాత్కాలికంగా అనుకోవచ్చు. కానీ ఆ సినిమా దెబ్బతింటే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి అన్నది మాత్రం అది నువ్వు చెప్పినట్టుగా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా విక్రమ్తో కమల్ హాసన్ గారు మంచి ఊపు మీద ఉన్నారనే చెప్పచ్చు. అక్కడక్కడ నెగిటివ్ షేడ్ లో కూడా చూపించారు మన. అయితే ఇప్పుడు కమల్ హాసన్ గారికి ఈ కే ప్రాజెక్ట్ లో కంప్లీట్ విలన్ గా చేయబోతున్నారు అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? అంటే కమల్ హాసన్ విలన్ గా చేసినట్టయితే అదొక ఎక్స్పెరిమెంట్ ఏనమ్మా. మంచి విలన్ అంటారా? అలాగే మంచి విలన్గా చేసిన అది అభయ్ అనే సినిమా తీశాడు. అభయ్ అనే సినిమా తీస్తే కమల్ హాసన్ పెద్ద గుండు, ఇక టాటూలు, గుండు మీద టాటూలు ఇలాంటి గెటప్లో చేసి ఏదో ఊదగొట్టేస్తుందని చెప్పి అనుకున్నారన్నమాట. తెలుగులో మనకి ఒక మంచి ప్రొడ్యూసర్ ఉన్నారు, ఎవరు, జయకృష్ణ. ఆయనేమో పాపం ఆస్తులన్నీ కూడబెట్టేసి అభయ్ సినిమా కొన్నాడు. ఒక 4 రోజులు ఆడలేదమ్మా. ఆ దెబ్బతో ఆయన మొత్తం కేరా ప్లాట్ఫామ్ అయిపోయాడు అన్నమాట. అంతే, ఆస్తులన్నీ కూడా కరిగించేసి అభయ్ సినిమా తీస్తే మరి ఎవరు కొనలేదు. ఎందుకంటే ఈయన ఉద్దేశం అంటే ఇప్పుడు నీలాగా కమల్ హాసన్ విలనేశాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోతుందో దీని రేంజ్ అనుకున్నాడు. కానీ 4 రోజులు కూడా ఆడలేదు అభయ్ ఆ సినిమా. కనుక ఇట్లాంటి సినిమాల గురించి కొంచెం ఆలోచించుకోవాలి. అదే కమల్ హాసన్ మంచి క్యారెక్టర్ చేశారనుకో బాగుంటుంది. ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ కూడా చేశాడు, అది ఆడలేదు కదా. విక్రమ్ మంచి కలెక్షన్సే వచ్చాయండి, మంచి పేరు వచ్చింది. విలన్ విక్రమ్ పదమ్మా, విలన్ అనే సినిమా విలన్ క్యారెక్టర్ని విక్రమ్ చేశారు కానీ రాలేదు కదా. అది అట్లాగా కొన్ని సినిమాలు మనం చాలా హైగా ఎక్స్పెక్ట్ చేస్తాం, అవి డిసప్పాయింట్ చేస్తాయి. దాంతో మన జీవితాలు తారుమారైపోతాయి. ఇప్పుడు 150 కోట్లు తీసుకోవడానికి కారణం ఏంటంటే కమల్ హాసన్ డెఫిసిట్లో ఉన్నాడు. ఆ మధ్యకాలంలో సినిమా ఫీల్డ్కి కొంత స్వస్తి చెప్పి రాజకీయాల్లో కొంత బాగా సంపాదించిందంతా ఖర్చు పెట్టేశాడు. అందుకే రాజకీయాల్లో తను రాలేను అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్న అప్పులు తీర్చాలి, గౌరవంగా తీర్చాలి కదా అప్పుల్ని. అదే ఆ అప్పుల్ని తీర్చడం కోసం ఇట్లాంటి ప్రయత్నం జరుగుతుందేమో అని ఒక ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.